హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఫ్రూట్ ప్లాంట్స్ కి ఈ రోజు నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, మనకి సీజన్ లో మంచి ఫ్రూట్స్ పోయడానికి రావడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నానని ఈ రోజు వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని తెలుస్తాయండి. ఈ దానిమ్మ మొక్క చాలా రోజులుగా అసలు ఫ్రూటింగ్ అనేది లేకుండా ఉండేది. దీన్ని ఈ కంటైనర్ లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను వేరే కంటైనర్ నుంచి. తర్వాత కూడా చాలా రోజులు అసలు ఫ్లవరింగ్ వచ్చినా రాలిపోవడం, పూత నిలబడకపోవడం, పిందెలు రాకపోవడం ఉండేది. దీనికి చూసారా ఇప్పుడైతే ఒక 4-5 కాయలు అయితే రెడీ అయిపోతున్నాయి. గ్రాఫ్టెడ్ మొక్క ఇది అయినా సరే మన ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. దీనికి యాక్చువల్ గా ఏంటంటే ఇందులో నేను కిచెన్ వేస్ట్ ఎక్కువగా యూజ్ చేశానండి. కిచెన్ వేస్ట్ తర్వాత సీవీడ్ గ్రాన్యూల్స్ అవి కూడా వేశాను. అప్పటి నుంచి రెగ్యులర్ గా దీనికి బాగా పోషణ అనేది చేయడం వల్ల ఇప్పుడు బాగా కాయలు అనేవి చూసారా స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కిచెన్ వేస్ట్ వేయడం వల్ల చూసారా మనకి వేరే టమాటా ప్లాంట్స్ అవి వచ్చాయి. చూసారా టమాటా ప్లాంట్స్ చక్కగా మనం నాటేసుకోవచ్చు. స్టార్ ఫ్రూట్ అండి, ఈ మధ్య చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. వెరీ వెరీ టేస్టీ అన్నమాట, చాలా బాగున్నాయి. అయితే యాక్చువల్ గా ఈ గ్రో బ్యాగ్ లోనే పెట్టుకున్నాము. 18 ఇంచెస్ గ్రో బ్యాగ్ ఇది. దీంట్లో యాక్చువల్ గా ఇది కంపోస్ట్, ఓన్లీ కిచెన్ వేస్ట్ తో తయారు చేసిన కంపోస్ట్ లోనే ఈ మొక్క అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు బాగా కాయలు అయితే కాసింది. మళ్ళీ కూడా పూత ఒకవేళ రావడానికి ఏం చేశానంటే ఆల్మోస్ట్ ప్రూనింగ్ అంతా చేసేసాను, మొత్తం అంతా కట్ చేసేసాను. ప్రూనింగ్ చేసేసి ఒక 2 రోజులు అలా వదిలేసాను, ఒక 3 days దీనికి. తర్వాత దీంట్లో మళ్ళీ కూడా నేను కిచెన్ వేస్ట్ అనేది వేస్తున్నాను. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానని చూపిస్తాను. మళ్ళీ పూత బాగా వచ్చి కాయలు కొన్ని రావాలని దీనికోసం అయితే ఇలాగా చేస్తున్నాను అనమాట. కంపోస్ట్ లో పెట్టుకుంటే చాలా సాయిల్ కూడా లూజ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వాటర్ యాపిల్ అండి, గులాబ్ జామ్ అంటారు మా ప్రాంతంలో. మనకి సమ్మర్ లో ఇవి బాగా కాయలు అయితే వస్తాయి. అయితే నేను లాస్ట్ ఇయర్ ఒక 1 year అయింది ఈ ప్లాంట్ అయితే తెచ్చుకొని. లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ రాలేదు దీనికి. ఈ ఏడాది ఎలాగైనా సరే ఫ్రూట్స్ కొన్నైనా వస్తే అవి టేస్ట్ చేయాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం అనమాట. దీనికి కూడా మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం నేనైతే ఇప్పుడైతే చేస్తాను. దానికి ముందు ఇవన్నీ కూడా కొమ్మలన్నీ కూడా కత్తిరించేసాను. చూసారా ఇలా ఆల్మోస్ట్ చాలా మటుకు కొమ్మలన్నీ కూడా కత్తిరించేసాను. ఇక్కడ చూడండి, ఇవి నేను కట్ చేసుకున్నటువంటి ఆకులు అన్నమాట. ప్రూనింగ్ చేసినప్పుడు దానిమ్మ, అలాగే వాటర్ యాపిల్, ఇవన్నీ జామ కూడా కట్ చేశాను. ఆ మొక్క కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా అంటే ఆకులు ఇవి చీడ ఇది లేవు. వీటిని మనం డ్రై లీవ్స్ అయిన తర్వాత కంపోస్ట్ లో వేసుకోవచ్చు, లేదా సమ్మర్ లో మల్చింగ్ గా కూడా వాడుకోవచ్చు. ఈ మామిడి నేనైతే యాక్చువల్ గా కొంచెం పెద్ద టబ్ లో పెట్టాలి, కాకపోతే ఇందులో పెట్టేశాను. ఇది ఆల్రెడీ ఈ మధ్యనే ఒక 2 కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంటాయి. ఇంకొక కాయ ఉంది, ఇది చిన్నదిగా ఉంది. అయితే ఇది పండు అవుతుందని చెప్పేసి వదిలేసాను అనమాట. దీంట్లో కూడా కిచెన్ వేస్ట్ ఫిల్ చేస్తూ ఉన్నాను. చూసారా టమాటా మొక్క అయితే ఇందులో వచ్చింది. ఇది కూడా ఈ కొమ్మలవి కత్తిరించాను. అలాగే ఇంకొక వాటర్ యాపిల్ ఇది యాక్చువల్ గా పాతదే కానీ చిన్న కంటైనర్ లో ఉండడం వల్ల ఎదుగుదల లేకుండా అయిపోయింది. తర్వాత దీన్ని ఈ పెద్ద గ్రో బ్యాగ్ లో మంచి పోషకాలను ఇచ్చి దీన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా ప్రూన్ చేసి ఉంచేసాను. ప్రూన్ చేసేసాయి ఒక 2 రోజులు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు చిగుర్లు అవి వస్తున్నాయి చూసారా. ఇప్పుడు మంచి పోషకాలను ఇస్తే ఈ సీజన్ లో ఫ్రూటింగ్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ జామ మొక్క పిందెలు ఉన్నాయి చూసారా. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. దీని పేరు అయితే నాకు తెలియదు కానీ వైట్ గా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట. దీనికి పిందెలు అవి ఉన్నాయి. దీనికి కూడా మనం పోషకాలను అయితే ఇద్దాము. ఇది అంజీర్ అండి. ఈ అంజీర్ కూడా కొన్ని రోజులు ఫ్రూటింగ్ అనేది లేదు. దానికి ఫ్రూటింగ్ ఇప్పుడు చూసారా ఒక 4-5 పిందెలు అయితే వచ్చినాయి. దీనికి ఏం చేశానంటే నేను పోషకాలను అయితే ఇవ్వాలి. దాంతో పాటు ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఈ కొమ్మలు వీటి దగ్గర చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పక్కల నుంచి కొమ్మలు అవి వచ్చి ఈ పిందెలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక పిందె అనేది వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు కట్ చేశాను. ఈ మల్బరీ ఆల్రెడీ దీనికి హార్వెస్ట్ అయితే చేసుకున్నాక ఇది 1-2 ఉన్నాయి. దీనికి కూడా ఈ ఆకులన్నిటిని కూడా తీసేసాను. దీనికి మల్బరీకి మెయిన్ ఏంటంటే పోషకాలతో పాటు పళ్ళు కోసేసుకున్న తర్వాత ప్రతి ఆకులన్నీ తీసేసుకోవాలి. అప్పుడే మళ్ళీ కూడా ఆకులతో పాటు ఈ ఫ్లవర్స్ అనేవి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంత కిచెన్ వేస్ట్ అది వేసాను. తర్వాత ఇప్పుడు మట్టి కూడా దాంట్లో ఇంకా వేయాలి. మట్టి కొంచెం తెచ్చుకున్నాను, మీకు జస్ట్ చూపించడానికి ఇంత మట్టి అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ సాయిల్ ఉంటే అది తీసుకోండి. దాంతో పాటు కంపోస్ట్ వేస్తున్నాను. ఇది మడ్ ప్రెస్ కంపోస్ట్. మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఏదైనా ఉన్నా సరే వేసుకోవచ్చు. దాంతో పాటు ఇసుకని నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకోపీట్ ఉన్నా సరే, మంచి క్వాలిటీ కోకోపీట్ ఉన్నా సరే దాన్ని కూడా తీసుకోండి.
కొంచెం ఇసుకని తీసుకుంటున్నాను సాయిల్ అనేది లూజ్ గా ఉండడం కోసం. ఫస్ట్ ఈ 3 కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇది జీవామృతం అండి, ఘన జీవామృతము. ఇది 1 kg అయితే తీసుకున్నాను. ఘన జీవామృతము ఎప్పుడైనా మొక్కలకి ఎవ్రీ 15 or 20 days ఒకసారి సాయిల్లో ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే అందుతాయి. మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ చక్కగా అంది గ్రోత్ బాగుండడానికి బాగుంటుంది. ఇందులో 1 kg జీవామృతాన్ని తీసుకుంటున్నాను. తర్వాత మనం ఖచ్చితంగా మొక్కలకు ఇవ్వాల్సింది వేపపిండి సాయిల్ మిక్స్ మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటాము. అలాగే తెగుళ్ళు రాకుండా మొక్కలకు హెల్దీగా పెరగడానికి, అలాగే కొంత పోషకాలను కూడా అందివ్వడానికి కొంచెం వేపపిండిని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పూలు బాగా రావడానికి, పిందెలు బాగా నిలబడటానికి, మొక్కలు ఈల్డ్ బాగా ఇవ్వడానికి, పూల మొక్కలు, కూరగాయలు, పళ్ళు అన్నిటికీ కూడా మనం చక్కగా యూజ్ చేసేటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటంటే మస్టర్డ్ కేక్ అండి, ఆవ చెక్క పొడి. ఈ ఆవ చెక్క పొడి వల్ల ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, మొక్కలకు NPK అనేది అందుతుంది. దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అంటే మనం ఎన్ని మొక్కలకు ఇవ్వాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక 2 గుప్పెళ్ళు ఇందులో యాడ్ చేశాను. ఇవి హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ అండి. ఇందులో సీవీడ్ తో పాటు ఇంకా కొన్ని పోషకాలు ఉంటాయి. దీని గురించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. దీన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల అసలు పూత రాని మొక్కలు కూడా పూత వస్తుంది ఆ మొక్కలకు కూడా. అలాగే పిందెలు నిలబడతాయి, కాయలు ఎక్కువగా మనం ఈల్డ్ తీసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని 20 రోజులు లేదా ఒక 1 month ఒకసారి దీన్ని ఇవ్వడం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. నేను దీంట్లో కూడా వేస్తున్నాను. అంటే కంటైనర్ సైజుని బట్టి దీన్ని తీసుకోవాలి. నేను ఇప్పుడు దాదాపు ఒక 6 మొక్కలకైతే ఇది ప్రిపేర్ చేస్తున్నా. ఒక కంటైనర్ కి 1 గుప్పెడు, అంటే పెద్ద కంటైనర్ అయితే ఒక చిన్న గుప్పెడు అయితే సరిపోతుంది. నెక్స్ట్ అండి, మొక్కలకు NPK అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు కాల్షియం కూడా అవసరము. కాల్షియము అలాగే ఫాస్ఫరస్ బాగా ఎక్కువగా సమృద్ధిగా ఉన్నటువంటి స్టీమ్డ్ బోన్ మీల్, ఈ బోన్ మీల్ ని కూడా నేను తీసుకుంటున్నాను. అంటే దీన్ని ఎక్కువగా వాడకూడదు, ఎవ్రీ మంత్ కూడా ఇవ్వాల్సిన పని ఉండదు. దీన్ని ఒక 2 months ఒకసారి కంటైనర్ సైజుని బట్టి దానికి మొక్కలకు 1 స్పూను మనం ఇవ్వచ్చు. సరే, దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ ఆకులు ప్రూనింగ్ చేసినటువంటి ఆకుల్ని ఇలాగా కొంచెం డ్రై అవుతున్నాయి కదా, వీటిని అయితే వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా, మట్టి మిశ్రమాన్ని వేస్తాను. ఇందులో కలుపుకున్నటువంటి పోషకాలని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి అన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఈ వాటర్ ఆపిల్ మొక్క కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ పశువుల ఎరువు, మాగినటువంటి పశువుల ఎరువు, దాన్ని కూడా వేసి ఉంచాను నేను. ఈ పైన మళ్ళీ మామూలు మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా, ఇందులో అంటే కంపోస్ట్, తర్వాత మట్టి, ఇసుక, దీన్ని వేసేద్దాము. వాటర్ చేసేసుకుని ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత వాటర్ చేసేసుకోవాలి ప్రాపర్గా.